హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తీక్ నండి, మీ నెల్లూరు పిల్లని. ఈరోజైతే మన రెసిపీ చికెన్ కర్రీ అండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈరోజు బెంగాలీ వాళ్ళు చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారో మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకున్నాను, బాండలు పెట్టాను, ఆయిల్ వేశాను, పచ్చిమిర్చి వేశాను, సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేశాను, ఒక ఆలు వేశానండి, ఉల్లగడ్డ. ఆ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా ఫ్రై చేయాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆవాల నూనె వేస్తున్నానండి. ఈ ఆవాల నూనె వేయడం వల్ల ఈ కర్రీకి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందండి. ఆవాల నూనె ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి. ఆ ఆవాల నూనె, ఆ బంగాళదుంప, ఆ చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది, అద్దిరిపోతుంది. నెక్స్ట్ అయితే మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా ఏమేమి వేయాలో చెప్తాను, వినండి. అల్లం వెల్లుల్లి, ధనియాలు, పట్టా లవంగాలు, గసగసాలు, సోంపు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవంతా మొత్తం పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో వేసి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఈ కర్రీకి కారమే వేయకూడదండి. కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, 1 స్పూను. మసాలా అంతా బాగా కలుపుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే చికెన్ వేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను బాగా. ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను, కల్లు ఉప్పు. కల్లు ఉప్పు వేయడం వల్ల ఈ కూరకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఆ బంగాళదుంప, ఆ చికెను ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. మరొకసారి కలుపుకుంటున్నాను మొత్తాన్ని.
చికెన్ ఒక 5 నిమిషాలు ఉడికిచ్చానండి. చికెన్‌లోంచి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో చూడండి మీరే. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2 టమోటాలు ముక్కలు వేసుకుంటున్నాను. ఇంకొకసారి కలుపుతున్నానండి చికెన్ అంతా. చిన్న చిన్న టమోటాలు 2 తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి. చికెన్‌లో వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో మీరే చూడండి. చికెన్ ఒక 50% ఉడికిపోయిందండి. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నానండి. మనమైతే వాటర్ కొంచెం కూడా వేయలేదు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఆ నీళ్లు వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. చికెన్ కర్రీ బాగా ఉడికిందండి. ఆ బంగాళదుంప, ఆ చికెన్ బాగా ఉడికింది. గెంటితో అలా అంటే కట్ అయిపోయిందండి. బాగా అంటే బాగా ఉడికింది బంగాళదుంప. అయిపోయిందండి మన చికెన్ కర్రీ. బెంగాలీ స్టైల్‌లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.